Finance Commission Article 280 of the Constitution of India provides for a finance commission as a quasi judicial body. Ante it is the one who is going to distribute the revenue kada, revenue అంటే taxes between the center and state అదే డిసైడ్ చేస్తుంది కాబట్టి quasi judicial body finance commission అనేది. So it is constituted by the president of India every fifth year or such earlier as he considers necessary. ఆయన కన్సిడర్ నెసెసరీ అయినప్పుడు లేదా every fifth year and president will constitute the finance commission of India. What is the composition? The finance commission consists of a chairman and four other members. దీనికి మటుకు ఆల్రెడీ ఉందన్నమాట, టు బి అపాయింటెడ్ బై ప్రెసిడెంట్. సో ఆల్రెడీ కరెక్ట్గా చెప్పేసి ఉన్నారు, ఒక చైర్మన్ ప్లస్ 4 members టు బి అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో దే హోల్డ్ ది ఆఫీస్ ఫర్ సచ్ పీరియడ్ యాజ్ స్పెసిఫైడ్ బై ద ప్రెసిడెంట్ ఇన్ హిస్ ఆర్డర్. సో ఎవ్రీ ఫిఫ్త్ ఇయర్ కాన్స్టిట్యూట్ చేసిన వాళ్ళు ఎన్ని రోజులు కంటిన్యూ అవుతారు ఆఫీస్లో అంటే, ఇప్పుడు ఫినాన్స్ కమిషన్ యొక్క చైర్పర్సన్ వచ్చి ఎన్కే సింగ్ అనుకుంటా. సో ఎన్ని రోజులైతే ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో స్పెసిఫై చేస్తున్నారు, ఓకే, సచ్ పీరియడ్ ఆర్ స్పెసిఫైడ్ ఇన్ హిస్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్. సో దే ఆర్ ఎలిజిబుల్ ఫార్ రీఅపాయింట్మెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ఫినాన్స్ కమిషన్కి మటుకు పీపుల్ అంతే కదా, వాళ్ళు పాపం కొన్ని రోజులే కదా ఉంటారు. సో దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ది రీఅపాయింట్మెంట్ ఫర్ ది ఫినాన్స్ కమిషన్. ద కాన్స్టిట్యూషన్ authorizes the parliament to determine the క్వాలిఫికేషన్స్ ఆఫ్ మెంబర్స్. సో సేమ్ దీనికి కూడా క్వాలిఫికేషన్స్ ఏమని స్పెసిఫై చేయట్లేదు కాన్స్టిట్యూషన్, బట్ పార్లమెంట్ డిటర్మైన్ చేయొచ్చు అని చెప్పారు. ఇట్ ఆథరైజెస్ ద పార్లమెంట్ టు డిటర్మైన్ ద క్వాలిఫికేషన్స్ ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ ది కమిషన్ అండ్ ద మేనర్ ఇన్ విచ్ దే హ్యావ్ టు బీ సెలెక్టెడ్ బై ద ప్రెసిడెంట్. పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది. సో అకార్డింగ్లీ ద పార్లమెంట్ హ్యాస్ స్పెసిఫైడ్ ద క్వాలిఫికేషన్స్ ఆఫ్ ద చైర్మన్ అండ్ ద మెంబర్స్ ఆఫ్ ది ఫినాన్స్ కమిషన్. సో అకార్డింగ్లీ పార్లమెంట్ స్పెసిఫై చేసిందంట దేని ద్వారా, వయా ఫినాన్స్ కమిషన్ యాక్ట్ ఆఫ్ 1951. ఫినాన్స్ కమిషన్ యాక్ట్ ఆఫ్ 1951లో పార్లమెంట్ వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి చైర్మన్కి మెంబర్స్కి, అండ్ వాళ్ళు ఏ మెథడ్లో సెలెక్ట్ చేయబడాలి, హౌ షుడ్ ది in what manner they should be selected by the president అనేది ఫినాన్స్ కమిషన్ యాక్ట్ ఆఫ్ 1951లో ఇచ్చున్నారు. సో ఆ క్వాలిఫికేషన్స్ ఏంటంటే, ద చైర్మన్ షుడ్ బి అ పర్సన్ హ్యావింగ్ experience in public affairs and the 4 other members should be selected from among us the following. ఫినాన్స్ కమిషన్కి ఓకే, చైర్మన్ మటుకు he should be a person having experience in public affairs and other members వచ్చి they should be selected among the following members. 4 points ఇచ్చారు మెంబర్స్ కోసం. ఈ నలుగురిలో నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నలుగురే కాబట్టి 4 pointsలో నలుగురు నుంచి 4 points నుంచి ఒక్కొక్కరిని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ a judge of the high court or the one qualified to be appointed as a judge of the high court. ఒక హైకోర్ట్ జడ్జినైనా ఆర్ అ పర్సన్ హూ ఈస్ క్వాలిఫైడ్ టు బి అపాయింటెడ్ యాజ్ అ హైకోర్ట్ జడ్జ్. అది సెకండ్, అ పర్సన్ హూ హ్యాస్ స్పెషలైజ్డ్ నాలెడ్జ్ ఆఫ్ ఫినాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫ్ ది గవర్నమెంట్. అ పర్సన్ హూ హ్యాస్ స్పెషలైజ్డ్ నాలెడ్జ్ ఆఫ్ ద ఫినాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫ్ ది గవర్నమెంట్. ఫినాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫ్ ద గవర్నమెంట్ గురించి స్పెషల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళైనా. నెక్స్ట్, a person who has wide experience in the ఫస్ట్ ఏమో చైర్మన్కి కూడా ఎక్స్పీరియన్స్ ఇన్ పబ్లిక్ అఫైర్స్ అన్నారు, హైకోర్ట్ జడ్జ్ అన్నారు, స్పెషల్ నాలెడ్జ్ ఉండాలి అన్నారు అకౌంట్స్ అండ్ ఫినాన్సెస్ ఆఫ్ ద గవర్నమెంట్లో. ఇప్పుడు a person who has wide experience in the financial matters and in also administration, అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండొచ్చు. ఓకే, he should have experience, a person who has the experience in financial matters and also in administration, అలాంటి పర్సన్ ఉండొచ్చు. Then a person who has special knowledge of economics,
ఎకనామిక్స్లో స్పెషల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని ఫినాన్స్ కమిషన్లో పెట్టాలి. హూ హ్యాస్ స్పెషల్ నాలెడ్జ్ అబౌట్ ద ఫినాన్సెస్ ఆఫ్ ది గవర్నమెంట్, ఫినాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఉండాలి. హూ హ్యాస్ స్పెషల్ నాలెడ్జ్ ఆఫ్ ఎకనామిక్స్ ఉండాలి. హూ హ్యాస్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫినాన్సెస్ అండ్ అడ్మినిస్ట్రేషన్లో ఇలాంటి వాళ్ళని పెట్టాలన్నమాట మెంబర్స్ ఆఫ్ ఫినాన్స్ కమిషన్గా. చైర్మన్ పర్సన్ ఎక్స్పీరియన్స్ ఇన్ పబ్లిక్ అఫైర్స్లో పెట్టాలి. Then, what are the functions of the Finance Commission? The Finance Commission is required to make recommendations to the President of India on the following matters. వేటి మీద రికమెండేషన్స్ చేస్తారు? ఫస్ట్ వన్, ద డిస్ట్రిబ్యూషన్, ఇందాక అదే కదా, ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది నెట్ ప్రొసీడ్స్ ఆఫ్ ది ట్యాక్సెస్. దేని నుంచి? ట్యాక్సెస్ గురించే వీళ్ళు చెప్పేది. ఓకే, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది నెట్ ప్రొసీడ్స్ ఆఫ్ ద ట్యాక్సెస్ గురించి టు బీ షేర్డ్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ద స్టేట్. ఇంపార్టెంట్ పాయింట్ ఇది. దేన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నారు ఇంతకీ? నెట్ ప్రొసీడ్స్ ఆఫ్ ద ట్యాక్సెస్ టు బీ షేర్డ్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ద స్టేట్స్ అండ్ ది allocation between the states of the respective shares of such proceeds and allocation of రెస్పెక్టివ్ షేర్స్ టు డిఫరెంట్ స్టేట్స్. ఏ స్టేట్స్కి ఎంతెంత. ఫస్ట్ పాయింట్ ఏమంటే డిస్ట్రిబ్యూషన్ బిట్వీన్ ద సెంటర్ అండ్ స్టేట్స్. సో సెంటర్ ఒక నెట్ ప్రొసీడ్స్ ఆఫ్ ట్యాక్సెస్లో 42% సెంటర్ పెట్టుకోవాలి, మిగతా 58% స్టేట్స్కి డెవల్యూషన్ చేయాలి అన్నారనుకో. ఆ 58% స్టేట్స్కి ఇచ్చే దాంట్లో కూడా ప్రతి ఒక్క స్టేట్కి ఎంత షేర్ అనేది కూడా వీళ్ళు డిటర్మైన్ చేస్తారు. దెన్ సెకండ్ పాయింట్ సో దీని మీద ప్రెసిడెంట్కి రికమెండేషన్స్ ఇస్తారు. సెకండ్ పాయింట్, ద ప్రిన్సిపల్స్ దట్ షుడ్ గవర్న్ ద గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ టు ద స్టేట్స్ బై ద సెంటర్, దట్ ఈస్ అవుట్ ఆఫ్ ది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఇస్తారా సెంట్రల్ గవర్నమెంట్. అది ఏ ప్రిన్సిపల్స్ ఫాలో అయ్యి గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఇవ్వాలి స్టేట్స్కి? సెంటర్ గవర్నమెంట్ మినిస్ట్రీస్కి గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఇస్తారు, స్టేట్స్కి గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఇస్తారు సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రమ్ ది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. సో ద ప్రిన్సిపల్స్ విచ్ గవర్న్ ద గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ టు ద స్టేట్స్ ఫ్రమ్ ద సెంటర్ ఫ్రమ్ ది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, దాని మీద కూడా ఆ ప్రిన్సిపల్స్ మీద కూడా రికమెండేషన్స్ చేస్తారు. దెన్ ద మెజర్స్ నీడెడ్ to augment the consolidated fund of a state, very very important, to increase, augment ante increase, the measures to be taken to augment the consolidated fund of a state, to supplement the resources of the, to supplement, ఇప్పుడు consolidated fund of India నుంచి స్టేట్స్కి ఇస్తారు. సో ద మెజర్స్ టు బి టేకన్ టు ఆగ్మెంట్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ అ స్టేట్, దేనికి? టు సప్లిమెంట్ ద ఫినాన్సెస్ ఆఫ్ పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్. టు సప్లిమెంట్ ది రిసోర్సెస్, ఫినాన్సెస్ ఆఫ్ ది పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్ ఇన్ ద స్టేట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద రికమెండేషన్స్ ఆఫ్ ది స్టేట్ ఫినాన్స్ కమిషన్. ఆన్ ద బేసిస్ ఆఫ్ రికమెండేషన్ ఆఫ్ స్టేట్ ఫినాన్స్ కమిషన్ మీద. సో దానికి కూడా వీళ్ళు చెప్తారనమాట. సో దిస్ ఫంక్షన్ of the Central Finance Commission was added by the 73rd and 74th Constitutional Amendment Acts of 1992, which have granted constitutional status and protection on the panchayats and the municipalities respectively. Which ఈ యాక్ట్స్ ఏం చేస్తే ఇట్ యాడెడ్ గేవ్ ద కాన్స్టిట్యూషనల్ స్టేటస్ టు దెమ్ అండ్ ద ప్రొటెక్షన్ కూడా ఇచ్చాయి వాటికి అని చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్, దాని మీద రికమెండేషన్స్ చేయొచ్చు. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ వచ్చి ఎనీ మ్యాటర్ రెఫర్ టు ఇట్ బై ద ప్రెసిడెంట్. ఇదే లాస్ట్లో ఉండేది అన్నిటికీ. అండ్ ఎనీ మ్యాటర్ దట్ ఈస్ రెఫర్ టు ఇట్ బై ద ప్రెసిడెంట్, దాని మీద రెఫర్ టు ఇట్ బై ద ప్రెసిడెంట్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది సౌండ్ ఫినాన్స్. సో ప్రెసిడెంట్ ఏది అడిగితే దాని మీద వాళ్ళు రిపోర్ట్స్ చేసి ఇస్తారనమాట, రికమెండేషన్స్ చేస్తారు ప్రెసిడెంట్కి. టిల్ 1960 ద కమిషన్ ఆల్సో సజెస్టెడ్ ద గ్రాంట్స్ గివెన్ టు ద స్టేట్స్ ఆఫ్ అస్సాం, బీహార్, ఒడిషా అండ్ వెస్ట్ బెంగాల్ ఇన్ లిeu ఆఫ్ ది అసైన్మెంట్ ఆఫ్ ఎనీ షేర్ ఆఫ్ ద నెట్ ప్రొసీడ్స్ ఇన్ ఈచ్ ఇయర్ ఆఫ్ ఎక్స్పోర్ట్ డ్యూటీ, షేర్ ఆఫ్ నెట్ ప్రొసీడ్స్ in each year of the export duty on jutes and jute products. ఓకే 1960 వరకు. ఫస్ట్ ఏమంటే ఏ స్టేట్స్? అస్సాం, బీహార్, ఒడిషా, వెస్ట్ బెంగాల్, ఈ 4 స్టేట్స్ వచ్చి దే వేర్ ఎక్స్పోర్టింగ్ ద జూట్ అండ్ జూట్ ప్రోడక్ట్స్. సో దాని మీద ఎక్స్పోర్ట్ డ్యూటీ వేసేవాళ్ళు. సో ఆ ఎక్స్పోర్ట్ డ్యూటీ వేసేవాళ్ళు కాబట్టి
గవర్నమెంట్. సో దానికి వాళ్ళు ఆ స్టేట్స్కి పాపం గ్రాంట్స్ ఇంకొంచెం ఇవ్వాలి అనే ఆ స్టేట్స్కి కొంచెం గ్రాంట్స్ ఎక్కువ ఇస్తే వాళ్ళు భరించుకుంటారు ఆ ఎక్స్పోర్ట్ డ్యూటీని. అప్పుడు 1960స్లో అంటే అప్పుడే మనకు పాపం స్వాతంత్రం వచ్చి 13 ఇయర్సే కదా అయింది. సో కాబట్టి అప్పటి వరకు ఆ ఎక్స్పోర్ట్ డ్యూటీస్కి పైన ఇచ్చే గ్రాంట్స్ కూడా ఈ స్టేట్స్కి ది కమిషన్ రికమెండ్ చేసేది అనమాట, సజెస్ట్ చేసేది. సో దీస్ గ్రాంట్స్ వేర్ టు బి గివెన్ ఓన్లీ ఫర్ అ టెంపరీ పీరియడ్ ఆఫ్ 10 years ఫ్రమ్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో 1960 వరకు. సో 1950లో కాన్స్టిట్యూట్ అయింది కాబట్టి కాన్స్టిట్యూషన్ 1960 వరకు ఈ గ్రాంట్స్ ఇమ్మని రాశారు. సో 1960 వరకు దాని మీద కూడా సజెస్ట్ చేసేది. దెన్ ద కమిషన్, ఫినాన్స్ కమిషన్ సబ్మిట్స్ ఇట్స్ రిపోర్ట్స్ to the president. He lays it before both the houses of the parliament along with a memorandum again, along with an explanatory memorandum as to the action taken on its recommendations. వావ్, యూపీఎస్సీ ఇచ్చే మెమరాండం ఏమంటే నాన్ యాక్సెప్టెన్స్ ఆఫ్ యూపీఎస్సీ రికమెండేషన్స్ బై గవర్నమెంట్. ఫినాన్స్ కమిషన్ వచ్చి ఒక ఎక్స్ప్లెనేటరీ మెమరాండం ఇస్తుంది. ఎక్స్ప్లెనేటరీ మెమరాండం యాజ్ టు వాట్ ఆర్ ది యాక్షన్స్. పాపం వీళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ పైన గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకునింది అనేది ఆ ఎక్స్ప్లెనేటరీ మెమొరాండంలో ఉంటుంది. ఎక్స్ప్లెనేటరీ మెమొరాండం యాజ్ టు వాట్ యాక్షన్స్ హ్యాస్ బీన్ టేకన్ ఆన్ ఇట్స్ రికమెండేషన్స్. సో ఇదనమాట దాని ఫంక్షన్స్. ఇది కూడా సేమ్ అడ్వైజరీ రోలే ప్లే చేస్తుంది. ఈవెన్ ద ఫినాన్స్ కమిషన్ లైక్ యూపీఎస్సీ ప్లేస్ అన్ అడ్వైజరీ రోల్. ఇట్ మస్ట్ బి క్లారిఫైడ్ హియర్ దట్ ద రికమెండేషన్స్ మేడ్ బై ద ఫినాన్స్ కమిషన్ ఆర్ ఓన్లీ ఆఫ్ ది అడ్వైజరీ నేచర్ అండ్ హెన్స్ not binding on the government, not binding on the government. So it is up to the government to either implement its recommendations on granting the money to the states or not. Okay, so to put in other words, it is nowhere laid down in the constitution that recommendations of the finance commission shall be binding on the government of India, or that it would give rise to a legal right in favor of the, or ఇట్ వుడ్ గివ్ దీని రికమెండేషన్స్. ఇప్పుడు ఫినాన్స్ కమిషన్ రికమెండ్ చేసింది అనుకో ఈ స్టేట్స్కి ఇంత ఇవ్వండి అని, దట్ రికమెండేషన్ would give a legal right to that state, to that beneficiary state to receive money recommended to it by the commission. ఓకే, సో ఈ అలా స్టేట్కి రికమెండ్ చేసిన స్టేట్కి ఏ మనీ అయితే రికమెండ్ చేశాడో ఫినాన్స్ కమిషన్ అది ఆ బెనిఫిషియరీ స్టేట్కి లీగల్ రైట్గా వాటికి వస్తుంది అని చెప్పి కూడా ఎక్కడ కాన్స్టిట్యూషన్లో రాయలేదు. దట్ ఇట్ ఈస్ అ లీగల్ రైట్ ఫర్ ద బెనిఫిషియరీ స్టేట్ ద మనీ రికమెండెడ్ బై ది కమిషన్. యాజ్ రైట్లీ అబ్జర్వ్డ్ బై డాక్టర్ పివి రాజ్మన్నార్ కమిటీ కూడా ఉంది. దేనికి? ఐ థింక్ పంచాయత్స్ వాటికి అనుకుంటా. డాక్టర్ పివి రాజ్మన్నార్ కమిటీ తమిళనాడు వాళ్ళు వేసుంటారు అనుకుంటా. ఇది సెంటర్ స్టేట్ రిలేషన్స్లో కరెక్ట్. ద చైర్మన్ ఆఫ్ ది 4th Finance Commission, as rightly observed by P.V. Rajamanar, who is also the chairman of the 4th Finance Commission, he said, since the Finance Commission is a constitutional body expected to be quasi-judicial, okay, its recommendations అనేది it should not be turned down by the government of India. సో ఇది quasi-judicial body కాబట్టి, constitutional body కాబట్టి its recommendations అనేది it should not be turned down by government of India unless there are very much compelling reasons. So the Constitution of India envisages the Finance Commission as the balancing wheel of fiscal federalism. ఇందాక మనం యూపీఎస్సీని ఏమన్నాము? వాచ్ డాగ్ ఆఫ్ మెరిట్ సిస్టమ్ ఆఫ్ ఇండియా అన్నామా? సో ఫినాన్స్ కమిషన్ ఏమంటున్నాం? ఇట్ ఈస్ ద బ్యాలెన్సింగ్ వీల్ ఆఫ్ ఫిస్కల్ ఫెడరలిజం. It is the balancing wheel of fiscal federalism in India. Okay, however, till 2014, its role in the center state fiscal relations was undermined by the erstwhile planning commission. అదే అప్పుడు ఇందాక చదివాం కదా, ప్లానింగ్ కమిషన్ ఉన్నా కూడా ప్లానింగ్ కమిషన్ ఫినాన్స్ కమిషన్ రెండు మూకుమ్మడిగా కలిసి ప్లాన్ చేసి ఫినాన్స్ కమిషన్ ఇంత అలొకేట్ చేయొచ్చు అని చెప్పొచ్చు. అలా ప్లానింగ్ కమిషన్ చాలు. బట్ ప్లానింగ్ కమిషనే ఇట్ యూస్ టు అండర్మైన్ till 2014 the planning commission it used to undermine the relationships, the fiscal relation, the role of finance commission in the center state fiscal relationship. పాపం రోల్ ఆఫ్ ఫినాన్స్ కమిషన్ని అండర్మైన్ చేసేదంట ప్లానింగ్ కమిషన్ ఇన్ డిటర్మైనింగ్ ద సెంటర్ స్టేట్ రిలేషన్షిప్.
Okay. Um, Dr. P.V. Rajmanar, the chairman of the 4th Finance Commission, highlighted the overlapping of the functions and the responsibilities between the Finance Commission and the erstwhile Planning Commission in the federal fiscal transfers. Okay, so in 2015, the Planning Commission was replaced by a new body called Niti Aayog, National Institution for Transforming India. నీతి ఆయోగ్తో రీప్లేస్ చేశారనమాట. అంతకుముందు ప్లానింగ్ కమిషన్ అనేది ఇట్ వాస్ అ నాన్ కాన్స్టిట్యూషనల్ అండ్ నాన్ స్టాట్యూటరీ బాడీ. ఇట్ వాస్ ఓన్లీ ఫ్రేమ్డ్ బై అన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. సో సివిసితో యూపీఎస్సికి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్తో అదే సేమ్ కైండ్ ఆఫ్ కాన్ఫ్లిక్టింగ్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఈవెన్ దిస్ ఫినాన్స్ కమిషన్ హ్యాడ్ overlapping of the functions and responsibilities with the erstwhile planning commission in fiscal federal transfers. So article 281 finance commission and article 280 finance commission, article 281 recommendations of the finance commission.